హాయ్ ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డులు ఈ నెల 26 తారీఖు నుంచి అయితే మంజూరు చేయడం జరుగుతుంది. వాటికి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అదే విధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులను జనవరి 26 తారీఖు నుంచి అయితే మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలపడం అయితే జరిగింది. సో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో మనకు దీనికి సంబంధించి విధి విధానాలు ఒక 2 రోజులలో ఖరారు చేసి ఈ నెల 15 తారీఖు నుంచి అయితే కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లను గ్రామ సభలు వార్డు సభలు నిర్వహించి గ్రామ సభలు వార్డు సభలలో ఆఫ్లైన్లో అప్లికేషన్లను సేకరించి ఆ అప్లికేషన్లను తీసుకొని వెళ్ళి వాళ్ళు ఆన్లైన్ చేసి అందులో నుంచి అర్హులు ఎవరైతే ఉంటారో ఆ అర్హులను గుర్తించి వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాము జనవరి 26 తారీఖు నుంచి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి.